ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ మన బండ గణేష్ గారి లైఫ్లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మనందరికీ హ్యాండ్ ఇచ్చి మార్నింగ్ జాగింగ్ ఛానల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమైందంటే జాగింగ్ వస్తారా? బిస్కెట్స్ తింటావా? ఏమండి రేపు ఇక్కడికి వస్తారా? ఇద్దరం కలిసి జాగింగ్ చేద్దాం. కుదరదు. ఏ నేను ఎప్పుడు మా పీటర్తోనే జాగింగ్ వస్తా. రాస్కెల్ ఈరోజు వాడికి జ్వరం, అందుకే నిన్ను రమ్మన్నాను. అంటే నేను మీ పీటర్లా ఉన్నానా? అచ్చు అలాగే ఉన్నావు, కాకపోతే అది కుక్క. కుక్క? నువ్వు తినేది కూడా కుక్క బిస్కెట్ లేరా? కుక్క కుక్క బిస్కెట్లా? ఇదిగో బాబు, మీలో సుబ్రహ్మణ్యం ఎవరమ్మా? 1 2 3 4 5 6. రే వీడికి మన సుబ్రహ్మణ్యం తెలియదు అనుకుంటా. నేనే సుబ్రహ్మణ్యం అని డబ్బంతా నొక్కేస్తా. వద్దురా. ఏమండి, నేనే సుబ్రహ్మణ్యం అండి. అవునా? అవును. ఎరా నా పిల్లానికి లవ్ లెటర్ రాస్తావురా నువ్వు? ఈ అబ్బరే! ఎంత ధైర్యంగా నీకు? నేను నా పిల్లానికి కరెంటు బిల్లు ఇవ్వడానికి భయపడతాను. లవ్ లెటర్ ఇస్తావురా? లవ్ లెటర్? జాగ్రత్త, సరే సార్. చచ్చిపోతావు. పట్టుకున్నారా? మీరేట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు? ఎవరైనా వచ్చి లేపట్రా. హలో, నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను రా. ఎవడైనా డబ్బు లెక్క పెడుతూ వచ్చి సుబ్రహ్మణ్యం ఎవడైనా అడిగితే తొందరపడి నువ్వేనా కమిట్ అవ్వకురా. సరే. డబ్బంటే ఆశ ఎక్కువ కదరా నీకు, అందుకే చెప్తున్నా. సరే. ఏంట్రా సరే, నేనంతా చూసేసాను రా. బాబు, వారం రోజుల పాటు గ్రౌండ్ లో ఎవరు ఆడటానికి వీల్లేదు. పక్కనే ఉన్న ఆడిటోరియంలో రేపటి నుంచి మెడిటేషన్ క్లాసులు మొదలవుతున్నాయి. అయితే ఏంటి? మీరు ఇక్కడ ఆడితే క్లాస్ డిస్టర్బ్ అవుతుందని కాలనీ అసోసియేషన్ సెక్రటరీ గారు గ్రౌండ్ కి ఎవరిని రానివ్వద్దు అన్నారు. ఎవరా సెక్రటరీ? రేయ్, అదేనా బిస్కెట్ పార్టీ అంటే? వీడేనా? ఎవర్రా మీరు? యూఆర్ సెలబ్రిటీ ఫిగర్స్, యూనో. ఫేస్లు చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోరంబోకులని. ఏ ఎటకారమా? యా. అవును, ప్లే గ్రౌండ్ లో ఆడకూడదని ఆర్డర్ వేసావంట. వేశాను. ఓ, మెడిటేషన్ క్లాస్ నడిపించేద్దామనే. నడిపిస్తే మీరేం చేయగలరా? పీకుతారా? డార్లింగ్, నేను బిస్కెట్స్ తెస్తాను. ఈ రోజు వద్దులే. నో 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 నో, బిస్కెట్ తింటేనే నాతో జాగింగ్. రోజు తింటున్నాను కదమ్మా, ఈ రోజు వద్దులే. తినాలి, ఓకే? రే, వీడు డైలీ కుక్క బిస్కెట్లు తిన్నాడ్రా. ఇది వీళ్ళకెలా తెలిసింది? ఇది చాలు రాజా, నేను ఊరంతా మోయడానికి. మెడిటేషన్ క్లాస్ జరిగిందో అయిపోతావు. రే పదండ్రా. రే ఏంట్రా ఈ అడవడి? రే ఆగురా, ఏంటి అవతారం? ఎక్కడికి? మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నానమ్మా. దానికి మీ నాన్న జుబ్బానే కావాల్సి వచ్చిందా? ఇప్పుడు ముఖ్యం నాన్న కాదు, జుబ్బా. ఏమైంది వీడికి? వీడు ఇంకా రాలేదేంట్రా? అవునరా. బైక్ అన్నాడు, సైలెన్సర్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. ఏమైపోయాడ్రా? ఎవర్రా మన ఏరియాలో చాచా నెహ్రూలా తిరుగుతున్నాడు? మన అరవింద్ రా. అవునరా. అరవింద్. బాయ్ అరవింద్. బాయ్ అరవింద్. బాయ్ బాయ్. నేను చాలా విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటాను తెలుసా మీకు? ఎస్ అగవాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే. హలో, గో ఇన్ సైడ్. ఈ డఫాగాడు ఇటు వస్తున్నాడేంటి? నమస్కారం గురుగారు. ఏంటి మెడిటేషన్ క్లాస్కి వచ్చేదో చేసేస్తానన్నావు? మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేస్తాడంటే మెడిటేషన్. వీడి గురించి ఎవడికి తెలీదు. ఎవరో అమ్మాయిని చూసుంటాడు, ఇక్కడ దాన్ని లైన్లో పెట్టడానికి వచ్చి ఉంటాడు. అర్థమైందిగా కుక్క, మర్యాదగా లోపల పంపించు, లేదంటే కుక్క బిస్కెట్ల విషయం ఊరు మొత్తం చెప్పేస్తా. అర్థమైందా?
వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. నమస్కారం అంకల్. నమస్తే. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్? బాగానే ఉందే. గుడ్ న్యూస్ చెప్పారు అంకల్. వెళ్తాను. వెళ్ళు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. ఓహో, వీడు నెమ్మదిగా స్కెచ్ చేసి మా అమ్మాయిని గోకేయాలని ట్రై చేస్తున్నాడు. అదంతా తేలిగ్గా ఇద్దండి. అయ్యిందిగా. ఏమైంది? నిన్న సాయంత్రం ఆ. సిగ్నల్ దగ్గర బైక్ మీద మీ అమ్మాయి వీడిని గట్టిగా కౌరించుకొని కూర్చుంది. ఎవరుగా ఎవరిని చూసి ఎవరు అనుకున్నావా? నేను అలాగే అనుకున్నా. ఆ. కానీ మీ అమ్మాయి అంకిల్ ఎలా ఉన్నారు అని నన్ను పలకరించింది. ఆ? ఆ? పలకరించిందా? మా అమ్మాయి? అవును. చూసావా? ఆ. మా అమ్మాయి ఆ, ఈ దరిద్రుడి కళ్ళల్లో పడింది. వేగంగా ప్రవహిస్తుంది. కళ్ళు ఎర్రబడి పూనకం వచ్చిన వరకు మనం ఏయ్, ప్రేమగా ఉంటే కూర్చో. ఎంతో ఆనందంగా ఉంటాం, శాంతివంతమైన జీవనం గడుపుతాం. స్నానం ఆచరించిన పిదప పరిశుభ్రమైన వస్త్రం ధరించి మీరంతా పద్మాసనంలో ఉన్నారు. 2 చేతులు వాయుమధ్యలో ఉంచండి. వెన్నుముకని నిటారుగా ఉంచండి. మీ శరీరంలోని ఏ భాగము కూడా ఎక్కువగా ఉండకూడదు. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ప్రణవనాథం ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు. Slowly take breathe. సార్, నన్నెందుకు చూస్తున్నారండి? మెడిటేషన్ చేసుకొనివ్వండి. సార్ వీడు మేడం, ఇక్కడ కూర్చోండి. రిజర్వ్డ్. గిజర్వ్డా అసలే ఏగలు తోలుకుంటుంటే ఏ అదవో పెట్టాడు. మీరు కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. హాయ్ ధనలక్ష్మి గారు. వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి మనం ఇలా మాటి మాటిగా అనుకోకుండా కలుసుకుంటున్నాం? ఏం కావాలి మేడం? 1 వెజిటబుల్ శాండ్విచ్ అండ్ పెప్సీ. వద్దండి, ఈ రెస్టారెంట్ లో శాండ్విచ్ చాలా చండాలంగా ఉంటుంది. ఓరా. అయితే పెప్సీ చాలు. ఓకే మేడం. మీకేం కావాలి? ఇద్దరం కలిసే వచ్చామా. ముందు ధనాకి తీసురా. ఊరికే. ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు. ఏంటి? అక్కడ చూడండి. అక్కడండి, అక్కడ. వాట్ ఏ ఫన్నీ థింగ్ యు నో. మీరు ఎవరింటి గెస్ట్ గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకెలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదండి. ఓ, ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదా. ఓకే, మీలాంటి దెయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. అబ్బా, వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతో ఇంటికి వచ్చాను. ఓ, నీతువా? తెలుసా? మీరు నా గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో కింగ్ లాంటి సింపుల్గా చెప్పాలనుకోండి, ఐఎమ్ అరవింద్. Born in 1984, September 4th. My father have, very famous good mechanic shop. My mother kitchen wife. My brother, Bell, chief engineer. మేము ఉండేది H block. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే సరదాగా చదువు పూర్తి చేసుకుని గడ్డి పీకుతున్నా. ఏంట్రా గడ్డే కదా పీకేది? అందుకని చెప్పేయగలరా? కొట్టాననుకో ఏంటి బే చూపు. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్, యూ కమ్ హియర్. మైసెల్ఫ్. యా, కమ్ సార్. మెల్లగా మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి
మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి వెళ్ళండి ప్లీజ్